హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో మన యొక్క సిఎస్ఏ చరిష్మా సాయి ఐఏఎస్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఈరోజు అర్థమెటిక్లో నెంబర్ సిస్టంలోని నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. సో టోటల్ ఫ్యాక్టర్స్ తర్వాత మనం ఈవెన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సో అంటే సరి కారణాంకాల సంఖ్య ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఒక 2 డిజిట్ నెంబర్ కానీ 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిలో మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ విధంగా కనుక్కోవాలని చెప్పి మనం ఇప్పుడు చూద్దామండి. సో చూస్తే ఇక్కడ మొదటిగా ఈవెన్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12 అనే నెంబర్ తీసుకుంటా అండి. సో 12కి మనం జనరల్గా ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2, 3, 4, 6 అండ్ 12 అండి. అండ్ ఇక్కడ మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 2 ఈజ్ వన్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్, 4 ఈజ్ వన్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్, 6 ఈజ్ వన్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్, 12 ఆల్సో వన్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్. అంటే టోటల్గా మనం అవుట్ ఆఫ్ 6లో మనకి ఇక్కడ ఈ 1 అండ్ 3 నెంబర్ ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి, రిమైనింగ్ నెంబర్స్ మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే దీన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు 12 అనే నెంబర్ తీసుకుంటే దాన్ని ఏం చేసామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మార్చుకున్నాం. అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 అండి. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఇక్కడ మనకి సరి కారణాంకాల సంఖ్య మనకి కావాల్సి ఉంది అనుకుందాం. సో మనకి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలి అంటే డెఫినెట్గా ఇక్కడ వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇవ్వాలి, మిగతా అన్నీ కూడా ఏముండాలి అంటే ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనం n అనే నెంబర్ తీసుకున్నప్పుడు nలో a పవర్ p, b పవర్ q అండ్ c పవర్ r అండి. ఇందులో a అనేది ఈవెన్ ప్రైమ్ అయి ఉండాలి, b కామా cలు ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అటువంటి కేసులో మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్కి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని యథావిధిగా తీసుకోండి 2. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్ వాటి పవర్స్కి 1 యాడ్ చేయాలి. సో ఇంకా టోటల్ ఏమవుద్దంటే 2 ఇంటూ 1 + 1 2 కదా, 2 ఇంటూ 2 ఎంత అంటే 4 ఫ్యాక్టర్. అంటే ఇక్కడ 12 అనే నెంబర్ తీసుకుంటే టోటల్గా 2 వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, 4, 6, 12 అండి. టోటల్ 4 ఫ్యాక్టర్స్ వచ్చాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 24 తీసుకుంటా అండి. 24కి మనం ఈవెన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. జనరల్గా ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 24ని మనం 8 3 జా 24 అంటే 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1గా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. చూడండి ఇక్కడ 2 అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్, సరి ప్రధాన సంఖ్య అండి. ఓకే, నెక్స్ట్ 3 అనేది ఆడ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఫార్మేట్లో నెంబర్స్ ఇస్తాడో అప్పుడు మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి, సరి కారణాంకాల సంఖ్య కావాలి అంటే ఏం చేయాలి అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్కి పైన ఉన్న పవర్ని యథావిధిగా తీసుకోండి, ఆడ్ ప్రైమ్ నెంబర్కి పైన ఉన్న పవర్కి 1 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్ ఏమవుతుందంటే 3 ఇంటూ 1 + 1 2 కాబట్టి 3 ఇంటూ 2 ఎంత అంటే 6 ఫ్యాక్టర్స్ అండి. ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్ అడగలేదు, ఓన్లీ ఈవెన్ ఫ్యాక్టర్స్ మాత్రమే 6 ఫ్యాక్టర్స్ అని రాసుకోవాలి. ఒకసారి రాద్దాం 24కి ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 8 12. నెక్స్ట్ అదేవిధంగా 24 రాద్దాం. ఇందులో 1 అండ్ 3 అనేవి ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి, మిగతా అన్నీ కూడా మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ కిందగా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 అండి. అంటే టోటల్గా మనకి 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి, 2 ఆడ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక నెంబర్ సంయుక్త సంఖ్య ఇచ్చినప్పుడు కాంపోజిట్ నెంబర్, ఆ నెంబర్ని మనం a పవర్ p, b పవర్ q అండ్ c పవర్ r ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్ ఫ్యాక్టర్ అంటే సరి కారణాంకాల సంఖ్య అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఈవెన్ ప్రైమ్ అయితే దాని యొక్క పవర్ని యథావిధిగా తీసుకోండి, bcలు ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, వాటి యొక్క పవర్స్కి 1 1 కలిపి వాటి మొత్తాన్ని కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ సింపుల్గా ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు p ఇంటూ q+1 ఇంటూ r+1గా మనం తీసుకోవచ్చు. అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా ఆ బేసిక్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి సరి కారణాంకాల సంఖ్య కావాలి అంటే ఒక 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్, ఆ నెంబర్ ఏ ఫార్మేట్లోకి మార్చుకోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా a పవర్ p, b పవర్ q, c పవర్ rగా మార్చుకోవాలి. అక్కడ a అనేది ఖచ్చితంగా సరి ప్రధాన సంఖ్య అవ్వాలి, b కామా cలు బేసి ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మనం సరి కారణాంకాల సంఖ్య అనేది ఎలా తీసుకోవాలి. ఏ ఈవెన్ ప్రైమ్ కనుక దాని యొక్క పవర్ని యథావిధిగా తీసుకున్నాం,
నెక్స్ట్ బీసీలు ఆడ్ ప్రైమ్స్ కనుక వాటి పవర్స్కి Q+1 అండ్ R+1 తీసుకున్నాం. ఈ ఫార్మేట్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి సరి కారణాంకాల సంఖ్య. రైట్, ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూడండి. సో n ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r వేర్ a ఈజ్ an even prime number and bc are odd prime number. So pqr are positive integers. Then we can express the even factors. So then even factors is equal to very simple అండి p ఇంటూ q+1 ఇంటూ r+1. ఈ ఫార్మేట్లో మనం ఈవెన్ ఫ్యాక్టర్స్ అనే దాన్ని మనం కనుక్కోవటం జరుగుతుంది. రైట్, ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సరి కారణాంకాల సంఖ్యని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఒక్కసారి చూద్దామండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఇక్కడ చూడండి. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1512. 1512 యొక్క సరి కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంటే మనకి ఇక్కడ 1512 ఏదైతే సంఖ్య ఉందో దీన్ని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r ఈ ఫార్మేట్లోకి మనం మార్చుకోవాలండి. సో ఇప్పుడు a⁻p b⁻q c⁻r ఫార్మేట్లోకి మార్చుకోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకోవాలి. సో మనం లాంగ్ డివిజన్ చేద్దాం. 1512. సో బెటర్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో కట్ చేద్దాం. 2 7s are 14, 2 5s are 10, ఇంకా 12 అంటే 6 టైమ్స్ అండి. మరలా 2 అనేది 3 టైమ్స్. సో 2 3s are 6, 15 అంటే 2 7s are 14, 2 8s are 378. మరలా 2 అనేది ఇక్కడ 1 టైమ్. సో 2 8s are 16, 2 9s are 18. నౌ నెక్స్ట్ ఇక్కడ 3 అనేది 3 6 టైమ్, 3 3 టైమ్. మరలా 3 అనేది 3 2 టైమ్, 3 1 టైమ్. మరలా 3 అనేది 3 7 టైమ్స్. నౌ అగైన్ హియర్ 7 విల్ బి 1 టైమ్. అంటే ఇక్కడ 2 occurs 3 టైమ్, 3 occurs 3 టైమ్, 7 occur 1 టైమ్. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 1512 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రధానాంకాల లబ్దంలో రాసుకుంటే 2⁻3 అండ్ 3⁻3 అండ్ 7⁻1 అంటే 2⁻3, 3⁻3, 7⁻1. సో ఇప్పుడు మనకి సరి కారణాంకాలు అంటే 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్, 3 7 ఆడ్ ప్రైమ్ నెంబర్. అప్పుడు మనకి టోటల్గా సరి కారణాంకాల సంఖ్య దెన్ ఈవెన్ ఫ్యాక్టర్స్ విల్ బి ఈక్వల్ టు, చూడండి ఇక్కడ పవర్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా తీసుకోండి. టోటల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈ పవర్కి కూడా 1 కలిపేవాళ్ళం. కానీ ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయితే దాని యొక్క పవర్ యథావిధిగా తీసుకోండి. దీని యొక్క పవర్కి ఏం చేయాలి అంటే 1 యాడ్ చేయాలి. సో ఆడ్ ప్రైమ్ నెంబర్ దీని యొక్క పవర్కి 1 యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఓవరాల్గా 3 ఇంటూ 4 ఇంటూ 2 అండి. టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ 24 ఈవెన్ ఫ్యాక్టర్స్ అని చెప్పాలి. సో సరి కారణాంకాల సంఖ్య ఎంత అంటే 1512కి సో 24 సరి ప్రధాన కారణాంకాలని చెప్పాలండి. అంటే 24 ఈవెన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనకి సో ఆప్షన్స్లో మనకి ఇక్కడ సో 24 ఈవెన్ ఫ్యాక్టర్స్గా మనం తీసుకుందాం. చూడండి ఇక్కడ 3 6 3 3 321, 3 7 టైమ్స్ 7 1 అంటే 2⁻3, 3⁻3, 7⁻1 అండి. అంటే ఇక్కడ 3 ఇంటూ సో 3 + 1 4 అండ్ 1 + 1 2 అండి. టోటల్గా 24 ఈవెన్ ఫ్యాక్టర్స్. రైట్ నౌ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 3600 యొక్క సరి కారణాంకాల సంఖ్య ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3600 అన్నాడు. సో 3600 అనగానే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కు మార్చుకోవాలి. 3600 సో ఈవెన్ నెంబర్ కాబట్టి బిగిన్ విత్ 2 1800 times. Now again 2 900 times. Now again 2 so 450 times. Now again 2 so 225 times. Now again so you got 2 podu 3 andi. So 3 so 3 7s are 21, 3 5s are 15. Now again 3 25 times. Now again 5 times. Now again 5 1 time. And overall ga ikkada chudandi so 2 occurs 4 time, 3 occurs 2 time, 5 occurs 2 time. And we can express 3600 has as a prime factorization of 2⁴, 3⁴2 and 5⁴2 అండి. అంటే మనం 3600ని 2⁴4, 3⁴2, 5⁴2. ఇక్కడ చూడండి మీరు 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో దాని యొక్క పవర్ని యథావిధిగా తీసుకోవాలన్నాం ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు. సో 3 అనేది ఆడ్ ప్రైమ్ నెంబర్. దాని యొక్క పవర్కి మనం ఏం చేయాలి 1 యాడ్ చేయాలి. అదేవిధంగా 5 ఆడ్ ప్రైమ్ నెంబర్. దాని యొక్క పవర్కి 1 యాడ్ చేయాలి. ఓవరాల్గా 4 ఇంటూ 3 ఇంటూ 3 అండి. సో 4 3 అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా మీరు చూస్తే ఇక్కడ సో
4 3 జా 12, 12 3 జా ఎంత అన్నప్పుడు మనం ఇక్కడ 36 అని చెప్తున్నాం అండి. 36 కాబట్టి ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలి అంటే సో 36 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పి మనం 36 అన్నట్టుగా మాట్లాడుకోవాలి. అదే మనం 36 అనేది టోటల్ ఫ్యాక్టర్స్ కావాలనుకోండి, టోటల్ ఫ్యాక్టర్ 4 + 1 5, 2 + 1 3, 2 + 1 3 అంటే టోటల్గా 45 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ 45 ఫ్యాక్టర్స్లో 36 అనేవి మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి కనుక 9 ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే సో 36 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 3600కి. సో టోటల్ 45 అయినప్పుడు 9 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటాం అండి. సో ఇక్కడ 9 + 36 ఎంత అంటే సో టోటల్ ఫ్యాక్టర్స్ ఆర్ 45 ఫ్యాక్టర్స్గా మనం మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ ఓన్లీ ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగాడు కనుక 36 ఫ్యాక్టర్స్ని మనం సమాధానంగా మనం తీసుకుంటున్నాం. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కునే విధానంలో సో 2 ఘాతం 222, 3 ఘాతం 333, 5 ఘాతం 555. సో ఈ సంఖ్యకి సరి కారణాంకాల సంఖ్య ఎంత? ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడండి. సో మనకు అర్థమవుతుంది ఇక్కడ 2 అనేది డెఫినెట్గా మనకి ఏమవుతుంది అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది, ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకేనా, 2 అనేది సరి ప్రధాన సంఖ్య. అదేవిధంగా 3, 5 మనకి ఏమవుతున్నాయి అంటే ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి, ఆడ్ ప్రైమ్స్ అండి. ఎప్పుడైతే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇచ్చాడో మిగతా ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడో మనకి అడుగుతుంది ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు కనుక సో సింపుల్గా మనం ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే సో 2 సో 222 ఇంటూ దీనికి 1 యాడ్ చేయాలి, 334 ఇంటూ దీనికి 1 యాడ్ చేస్తే 556. సో ఈ విధంగా 222, 334 అండ్ 556 ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటే అది మనం సరి కారణాంకాల సంఖ్యగా తీసుకోవాలండి. సో 222, 334, 556. సో ఆప్షన్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో ఈవెన్ ఫ్యాక్టర్స్ అనే సంఖ్యకి మనం తీసుకునే విధానం అండి. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 5005 యొక్క సరి కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో మనం ఆల్రెడీ చేసాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో కూడా ఈ నెంబర్ వచ్చింది. సో 505కి టోటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం 16 ఫ్యాక్టర్స్ చెప్పామండి. ఇప్పుడు 505కి వాడు అడుగుతున్నది ఏంటంటే ఓన్లీ సరి కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో చూద్దాం, ఇక్కడ సరి కారణాంకాల సంఖ్య కావాలి అంటే ఇక్కడ 5 అండి, 5000 1 టైం. నెక్స్ట్ ఇక్కడ సో 7 1 టైం, 7 4 చా 7 3 టైమ్స్. నో ఇక్కడ 11 1 టైం, 11 3 టైం. సో 13 విల్ బి 1 టైం. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే 5005 అండి. వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 5 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1 అండ్ 13 పవర్ 1. కానీ మనకి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే డెఫినెట్గా 2 యొక్క ఘాతం ఉండాలి. మరి ఇప్పుడు 5005లో 2 యొక్క ఘాతం యాక్చువల్గా 0నే. 2 పవర్ 0, 5 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1, 13 అంటే ఇక్కడ 2 ఘాతం 2 రావడం లేదు కాబట్టి దానికి 2 పవర్ 0 తీసుకున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి, మనకి ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఆన్సర్ 0 చెప్పొచ్చు, ఎందుకంటే 2 ఘాతం 0 అండి. ఓకేనా, ఇంటూ 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2 అంటే టోటల్గా ఏమవుద్దంటే 0 అవుద్ది. ఎందుకు 0 అవుతుందంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఒక ఆడ్ నెంబర్ ఇచ్చాడు, దాంట్లో 2 యొక్క ఘాతం లేదు అంటే దాని మీనింగ్ 2 ఘాతం 0 అంటే పవర్ 0 అవుద్ది. 0 × సంథింగ్ 0 కనుక ఎప్పుడైతే మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతాడో ఒక సంఖ్యకి ఖచ్చితంగా ఇక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 యొక్క ఘాతం సంథింగ్ ఉండాలి. లేనప్పుడు సో మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే సింపుల్గా సో సరి కారణాంకాలు లేవు అని చెప్పుకోవాలండి. సో సరి కారణాంకాలు ఎంత అంటే 0. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్ పాయింట్ అండి, గుర్తుంచుకోండి, సరి కారణాంకాలు ఉండాలి అంటే 2 ఘాతం 0 కాకుండా సంథింగ్ ఉండాలి. బట్ ఇక్కడ 2 యొక్క ఘాతమే లేదు. సో 0 ఉంది కాబట్టి 0 × సంథింగ్ 0 కనుక ఈ యొక్క ఆన్సర్ మనం 0గా మనం తీసుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దామా ఇక్కడ. సో ఇలా ఇచ్చాడండి. సో 2 ఘాతం 22 ఇంటూ 5 ఘాతం 33. సో దీనికి సరి కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు అంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 2కి పవర్ సంథింగ్ ఉంది కనుక మనం ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 2 ఘాతం యథావిధిగా తీసుకోండి. సో 5 యొక్క ఘాతానికి 1 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే 22 × 34 అండి. సో 22 × 34 అంటే మనకి ఆప్షన్ 2లో సరైన సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. అంటే 2 ఘాతం ఖచ్చితంగా సమ్ నెంబర్ ఉండాలండి. ఒకవేళ 2 ఘాతం ఏమీ లేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ లేవని తీసుకోవాలి. సో ఈ విధంగా మనం
సో సరి కారణాంకాల సంఖ్య యొక్క కాన్సెప్ట్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కనుక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో సో సరి కారణాంకాలు కనుక్కునే విధంగా ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. కనుక ఈ వీడియో యొక్క PDF కావాలంటే మేము ఏదైతే స్క్రోల్ చేస్తున్నామో దాంట్లో ఒక నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయమని చెప్పాము. ఆ నెంబర్కి మీరు హాయ్ చేయగలిగితే నేను ఈ యొక్క వీడియో యొక్క సో మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ PDF కావాలా లేదా ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క PDF కావాలా, మీరు అక్కడ హాయ్ అని చెప్పి మీరు మెసేజ్ పెట్టగలిగితే మేము స్క్రోల్ చేస్తున్న నెంబర్కి డెఫినెట్గా మీకు వెంటనే వితిన్ 5 minutesలో మేము ఆ యొక్క PDF కూడా మేము మీకు అందుబాటులోకి తేయగలుగుతాం. సో కాబట్టి ఇచ్చిన సంఖ్య ఖచ్చితంగా ఏమవుతుంది అంటే అదొక సంయుక్త సంఖ్య అయి ఉంటుందండి. ఆ సంయుక్త సంఖ్యకి మనం ఏం చేయాలి అంటే ఇందులో a⁻p b⁻q c⁻ అని చెప్పి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవాలి. అందులో a అనేది డెఫినెట్గా సరి ప్రధాన సంఖ్య అవ్వాలి. ఆ bc ఇంకా ఏ నెంబర్లు వచ్చినా మిగతా అన్ని కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలండి. అటువంటి కేసులో మనం సరి కారణాంకాలు కనుక్కునే విధానం ఎలా తీసుకుంటాం అంటే సో ఈవెన్ ప్రైమ్ యొక్క ఘాతాన్ని యథావిధిగా తీసుకోవాలి. మిగతా బేసి ప్రధాన సంఖ్యల యొక్క ఘాతాలకి 1 1 కలిపి వాటి మొత్తాన్ని మల్టిప్లై చేయటం ద్వారా చాలా ఈజీగా మనం సరి కారణాంకాల సంఖ్య అనే దాని కాన్సెప్ట్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు బేసిక్ కారణాంకాల కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. వెల్కమ్ టు CSA.